కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 57 మంది కూలీలు ఆందోళన చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ అమలేశ్వరరావు తమ హాజరు నమోదు చేయకుండా 2 రోజుల ఉపాధి నష్టం కలిగించారని వారు ఆరోపించారు. ఫేస్ అటెండెన్స్, ఐరిస్ ఆధారిత హాజరు విధానం వల్ల వృద్ధ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కుల వివక్షతో వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎంపీటీఓ అరుణకుమారి విచారణ జరిపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేను 5ంటికి వచ్చాను, అక్కడ ఎవరు లేరు అన్నాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు, ఓఎన్జీసీ కంపెనీకి వచ్చాడు. మేము ఫోటో నీకు తక్కువ అయితే నువ్వు దగ్గర ఉండి తవ్విచ్చయ్యా, మేము తీసుకొస్తాం. వీళ్ళు ఇక్కడ వచ్చారు కదా, మళ్ళీ అక్కడికి ఎక్కడో ఊరు చివరికి వెళ్ళిపోయి కిలోమీటర్న్నర వెళ్ళి మళ్ళీ 3 కిలోమీటర్లు నడవాలి. వాళ్ళు నడవలేరు కనుక నువ్వు ఫోటో తీసేయమని అడిగాం. తీరు మీరు పని చూసినాకే తెస్తారు వాళ్ళు వెళ్ళిపోమన్నారు. 4 తీసినాక ఫోటోలు వెళ్ళిపోండి, మీరు వాళ్ళు తీయొద్దు అన్నారు. మా వెనకాల వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఫోటో తీసేది, మళ్ళీ ఇంకోసాటికి వెళ్ళి మీరు ఫోటోలు తీయండి, వాళ్ళు తీయొద్దు మీరు. అయితే నిన్న ఫీల్డ్ అసిస్టెంట్ గారు వాళ్ళ మెయిన్ విషయంలోనే పని వేశారు. వేస్తే మేము పని చేసుకుని ఇక్కడికి వచ్చేసాం. ఫోటోకి వచ్చేస్తే 4 ఫోటోలు తీసిన తర్వాత ఫోటోలు తీసిన వాళ్ళు ఆపేమని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పాడు. చెప్తే మేము వెంటనే ఆయన ఫోన్ చేసాం. ఫోటోలు ఆపేసి ఏంటంటే మీ పని సరిగ్గా లేదని అన్నాడు. ఆయన వచ్చి పని దగ్గరికి వచ్చి చూడకుండా పని సరిగ్గా లేదంటే అట్లా